గేమ్ చేంజర్ మూవీని 2021 ఫెబ్లో అనౌన్స్ చేస్తే అక్టోబర్ ఎండ్ నుంచి షూటింగ్ స్టార్ట్ అయింది. రిలీజ్ అయింది మాత్రం 2025 జాన్ 10న. అంటే 3 ఇయర్స్ పైనే రామ్ చరణ్ గారు ఈ సినిమా కోసం టైం ఎఫర్ట్ చేశారు. మధ్యలో గౌతమ్ తిరునూరు గారితో ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయిన ప్రాజెక్ట్ కూడా ఈ సినిమా కోసం చరణ్ గారు వదిలేసుకున్నారు. ఇంకా దిల్మావ్ అయితే తన కెరీర్లో ఎప్పుడూ పెట్టలేనంత హై బడ్జెట్ పెట్టారు దీనికి. కానీ శంకర్ గారు మాత్రం మన రీసెంట్గా ఇచ్చిన తమిళ ఇంటర్వ్యూలో గేమ్ చేంజర్ అవుట్పుట్ చూసి తను సాటిస్ఫై అవ్వలేకపోయానని, సినిమా డ్యూరేషన్ 5 గంటలు అవడం వల్ల మంచి మంచి సీన్స్ అన్ని ఎడిటింగ్లో పోయాయని, డ్యూరేషన్ ఇష్యూ వల్ల అవి సినిమాలో పెట్టడానికి కుదరలేదని చాలా ఈజీగా చెప్పేశారు. అసలు ఒక ఎక్స్పీరియన్స్డ్ ఫిల్మ్ మేకర్ అయ్యుండి సినిమా నాలెడ్జ్ గురించి పూర్తి అవగాహన ఉన్న ఒక లెజెండరీ డైరెక్టర్ ప్రొడ్యూసర్ గురించి ఏ మాత్రం ఆలోచించకుండా అంత రెక్లెస్గా వేరే వాళ్ళ డబ్బును వేస్ట్లెస్గా వాడడం చూశాక ఆయన మీద రెస్పెక్ట్ పోయింది. మీరు నన్ను ఎంత తిట్టుకున్నా పర్లే, నా దృష్టిలో ఇది చాలా పెద్ద క్రైమ్. గేమ్ చేంజర్ రన్ టైం అప్రాక్సిమేట్లీ 2 గంటల 45 నిమిషాలు ఉంటుందేమో, కానీ శంకర్ గారు తీసింది 5 గంటల ఫుటేజ్. అంటే 2 గంటల పైన ఒక పాన్ ఇండియా మూవీని తీసి డస్ట్బిన్లో పడేశారు. సినిమా బడ్జెట్ 450 కోట్లు. సో ఈ వేస్టేజ్కి అట్లీస్ట్ 150 కోట్లైనా పోయి ఉంటాయి. ఇంకా సాంగ్స్కి అయితే 80 కోట్లు ఖర్చు పెట్టేశారు. ఆ 80 కోట్లను తీసుకెళ్లి మలయాళం వాళ్ళకి ఇస్తే తక్కువలో తక్కువ 15 సినిమాలైనా తీసుకుంటారు వాళ్ళు. ఇంకా 150 కోట్లతో మన రాజమౌళి గారు బాహుబలి పార్ట్ 1 తీశారు. ఇప్పుడు అర్థమైంది ఈ సినిమాని 3 ఇయర్స్ ఎందుకు షూట్ చేశారో. షూటింగ్స్ మీద షూటింగ్లు, షెడ్యూల్ మీద షెడ్యూల్స్ వేసి ప్రొడ్యూసర్ మనీని, చరణ్ గారి టైంని, ఎన్నో కోట్ల డబ్బుని జస్ట్ ఎడిట్ రూమ్లో పెట్టుకోవడానికి వాడుకున్నారు శంకర్ గారు. అసలు శంకర్ గారికి తెలీదా మూవీ రన్ టైం ఎంత ఉంటుందో, మనం ఎంత తీయాలో? అవేమీ తెలియకుండా అంత వేస్ట్లెస్గా 5 గంటల సినిమా తీసి ఏం చేస్తారు? పోనీ కట్ చేసిన సీన్స్ని యూట్యూబ్లో పెట్టినా ఆ వేస్ట్ చేసిన మనీలో 5% కూడా రికవర్ అవ్వదు. మళ్ళీ అందులో మంచి మంచి సీన్స్ తీశారంట, ఎక్కడ పెట్టుకోవడానికి? ఈ సినిమా వల్ల బాగుపడ్డది ఎవరంటే సినిమా కోసం కష్టపడ్డ వర్కర్స్ అండ్ టెక్నీషియన్స్. వాళ్ళకే కొన్ని రోజులు పని వచ్చింది. నా డౌట్ ఏంటంటే శంకర్ గారు ప్రాపర్గా స్టోరీ రాసుకున్నారా, లేక షూటింగ్స్ చేస్తున్నప్పుడు మధ్యలో సీన్స్ రాసుకున్నారా? షూటింగ్కి వెళ్లే ముందు డైలాగ్ పార్ట్తో పాటు బౌండెడ్ స్క్రిప్ట్ అనేది చేతిలో ఉండాలి. అండ్ షూటింగ్ స్పాట్లో చిన్న చిన్న కరెక్షన్స్ చేసుకోవడం అనేది ప్రతి డైరెక్టర్ చేస్తారు. కానీ అన్నేసి రోజులు సినిమాలో ఉంటుందో లేదో డౌట్గా ఉండే సీన్స్ని షూట్ చేసి దాని ఎడిట్లో కట్ చేసి యాక్టర్స్ టైంని, ప్రొడ్యూసర్ల మనీని శంకర్ గారు గంగపాలు చేశారు. ఒక ఎక్స్పీరియన్స్డ్ డైరెక్టర్ ప్రొడ్యూసర్ మనీని గ్రాంటెడ్గా తీసుకొని ఇలాంటి తప్పు చేయడం చాలా దారుణం. బట్ ఇక్కడ శంకర్ గారు ఒక్కరిదే కాదు, దిల్ రాజు గారిది కూడా తప్పు ఉంది. 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ పెట్టుకుని సినిమా డ్యూరేషన్ ఎంత ఉంటుంది, అసలు ఫుల్ స్క్రిప్ట్ రెడీగా ఉందా, ప్రొడక్షన్ వాల్యూ ఎంత ఉంది, ఎన్ని రోజులు తీస్తారు, ఎందుకు ఇన్ని షెడ్యూల్స్ జరుగుతున్నాయి, ఇలాంటివి ఏమీ పట్టించుకోకుండా అంతా ఎడిట్ రూమ్లో చూసుకుందాం అన్నట్టు శంకర్ గారిని బ్లైండ్గా నమ్మేసి మీకు డబ్బు సమస్యలు ఏనే లేదు, మీరు అనుకుంది తీసేయండి అని ఫుల్ రైట్స్ ఇచ్చేస్తే దాని ఎఫెక్ట్ ఇలానే ఉంటుంది. తర్వాత మనీని కవర్ చేయాలని హైక్స్ అడగడం, ఫేక్ పోస్టర్లు వేసుకోవడం, కొన్ని రోజుల తర్వాత ఇంటర్వ్యూల్లో ఆ సినిమా వల్ల నేను చాలా నష్టపోయానని చెప్పుకోవడం, ఇదంతా ఎందుకు? సపోజ్ ఫుల్ స్క్రిప్ట్ ఉండి ఎగ్జిక్యూషన్లో సినిమా ఫెయిల్ అయితే అది వేరే విషయం. అండ్ ఎడిటింగ్లో 15 to 20 మినిట్స్ ట్రిమ్ చేసినా ప్రాబ్లం లేదు. కానీ 2.5 గంటల షూట్ చేసిన దాన్ని డస్ట్బిన్లో పడేయడం అనేది డైరెక్టర్కి, ప్రొడ్యూసర్ మనీ మీద రెస్పాన్సిబిలిటీ లేదని అర్థమవుతుంది. వాళ్ళు పెట్టేస్తున్నారు, మనం మన టాలెంట్ చూపించేద్దాం అంతే. 2 ఇయర్స్ బ్యాక్ వాల్తేరు వీరయ్య మూవీ సక్సెస్ మీట్లో చిరంజీవి గారు ఎగ్జాక్ట్గా ఇదే సిచ్యువేషన్ చెప్పారు. ఆలోచించుకుని, రాస్తున్నప్పుడు విజువలైజ్ చేసుకుని, రాసుకుంటున్నప్పుడు ఎడిటింగ్ చేసుకుని, ఇన్ని క్రాఫ్ట్లు డైరెక్టర్కి ఉండాలి. డైరెక్టర్లో ఫుల్ స్క్రిప్ట్ ఉంటేనే కానీ షూటింగ్ స్టార్ట్ చేయకండి. సినిమాలో ఏ సీన్ ఉంటుందో, ఏ సీన్ ఉండదో ముందే ఆలోచించి దాన్ని పేపర్ మీద ఉండగానే ఎడిట్ చేయండి. అంతేగాని షూటింగ్కి వెళ్ళిపోయి షూట్ చేసేసి ఎడిట్లో తీసేసి ప్రొడ్యూసర్ డబ్బులకి బొక్క పెట్టకుండా అని చాలా గట్టిగా చెప్పారు. ఇండస్ట్రీలో చాలా తక్కువ మంది డైరెక్టర్లే దీన్ని ఫాలో అవుతారు. రీసెంట్గా అనిల్ రావుపూడి గారు సంక్రాంతికి వస్తున్న మూవీకి సినిమా మొత్తం పేపర్ మీద ఎడిట్ చేసుకుని ఆయన ఎంత తీయాలనుకున్నారో అంతే సినిమా తీశారు. ఒక 3 మినిట్స్ మాత్రమే ట్రిమ్ చేశారంట. అది ప్రొడ్యూసర్ల కోసం ఆలోచించడం అంటే. ఈ పండగకి దిల్ మావన్ సేవ్ చేసింది మాత్రం అనిల్ రావుపూడి గారే, లేదంటే గేమ్ చేంజర్ ఇచ్చిన స్ట్రోక్కి కుదేలైపోదురు. సో సబ్జెక్ట్కి ఎంత అవసరమో అంతే పెట్టాలి, కానీ మన టాలెంట్ని చూపించేద్దామని ప్రొడ్యూసర్ల మనీ వేస్ట్ చేయడం చాలా దారుణం. ఇంకెందుకులే, ఎక్కడి నుంచైనా శంకర్ గారి మైండ్ సెట్ మార్చుకొని ఎడిట్ రూమ్లో కాకుండా ఆన్ పేపర్ మీద ఎడిట్ చేస్తే మేబీ సినిమా ఫెయిల్ అయినా పెద్ద లాస్ కనిపించదు. నా లాస్ట్ డౌట్ ఏంటంటే ఇది శంకర్ గారి ఫిల్మోగ్రఫీలో ఫస్ట్ టైం జరిగిందా, లేక ప్రతి సినిమాకి ఎలా జరుగుతుందా? మీకేమైనా తెలిస్తే చెప్పండి. సో దట్స్ ఇట్ గైస్. ఒక కమర్షియల్ సినిమాకి క్రియేటివిటీ పేరుతో 450 కోట్లు ఖర్చు పెట్టి 5 గంటలు షూట్ చేసి అందులో 2.5 గంటలు ఎడిట్ రూమ్లో పెట్టుకున్న డైరెక్టర్ శంకర్ గారి మేకింగ్ మీద నా ఒపీనియన్ వీడియో ఇది. దీని మీద మీ ఒపీనియన్ ఏంటో కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయడం మాత్రం మర్చిపోకండి. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. టేక్ కేర్ ఫ్రెండ్స్ అండ్ థ్యాంక్ యూ.